ఎక్స్క్యూజ్ మీ మేడం, సెన్సస్ నుంచి వచ్చారు జనాభా గణన అధికారి. సో ఇది ఐడి కార్డు మేడం, అది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఐడి కార్డు, టోటల్ వివరాలు ఉన్నాయి. సో ఎంఆర్ఓ గారు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్ని ఓకే తప్పకుండా మేడం, రేపు వచ్చేటప్పుడు తప్పకుండా ఇంట్లో రావచ్చండి. అంటే ఇక్కడ ఏంటంటే లేదు డీటెయిల్స్ అన్నీ లోపల ఉన్నటువంటి గోడలు కానీ రూఫ్ కానీ తర్వాత ఫ్లోర్ ఈ వివరాలన్నీ నేను నమోదు చేసుకోవాలి. ఓకే పర్లేదు, నాకు కూర్చోవడానికి కొంచెం అవకాశం ఇస్తే నేను మీకు క్వశ్చన్స్ అడగడము మీరు ఆన్సర్ చెప్పడం దీనికి ఒక 10 to 15 minutes టైం పడుతుంది ప్లీజ్. నేను గవర్నమెంట్ నుంచి వచ్చాను కాబట్టి మీరు నా గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు. నేను అడిగేటటువంటి వివరాలన్నీ మీరు కూర్చోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జనాభా లెక్కలు ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు మనం ప్రతి దాంట్లో చూస్తున్నాం కొన్ని కోట్ల జనాభా. సో మనం ఇప్పుడు జనాభా ప్రస్తుతం జనాభా గురించి తెలుసుకోవాలి, ఇల్లు ఉంటాయి, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ గురించి మనకు కొత్తగా జనాభా అయితే ఈ సంవత్సరం ఏమైందంటే ప్రతి ఇంట్లో కూడా మొబైల్ వచ్చేసింది కదమ్మా, ఇంటర్నెట్ సౌకర్యం, సో మొబైల్ ఉపయోగించడం ఇవన్నీ వచ్చేసింది. సో దాంతో టోటల్ డిజిటలైజేషన్ చేసి సో ఇప్పుడు పేపరు పెన్ను ఏం లేకుండా ఈ మొబైల్ అన్నీ నేను చూడటం అంటే మీ ఇంట్లో నిర్మాణంలో ఏం వాడారు ఫస్ట్ విడుదల ఏంటంటే జనగణన అనేటటువంటి దాంట్లో మొదటి దాంట్లో ఇండ్ల యొక్క జాబితా తయారు చేయాలి, ఇళ్ళని లెక్కించాలి. నెక్స్ట్ ఫిబ్రవరిలో పాపులేషన్ లెక్కిస్తాం, మంది ఎంత ఉన్నారు అనేటటువంటి లెక్కిస్తాం. అయితే ఇల్లు చూడడం అనేటటువంటిది ఇళ్ళ యొక్క పరిస్థితి తెలుస్తుంది. భారతదేశంలో ఎలాంటి ఇళ్ళను నివసిస్తున్నారు జనాలు, సో వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు, ఇందులో ఓన్లీ ఇల్లు గురించి ఈ ఫ్లోరింగ్ దీని గురించి మిగతా సౌకర్యాలు మీరు ఎలాంటి మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా మనం ప్రొవైడ్ చేయగలిగితే సో తర్వాత వచ్చేటటువంటి స్కీమ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక మార్గంగా పనిచేస్తుంది. ఎస్, అంటే మేము ముందైతే ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ 3 రోజులు ఇక్కడికి వచ్చేసి మేము బిల్డింగ్స్ చూసుకొని వాటికి నంబర్స్ ఇస్తాం. ఫస్ట్ అయితే బయట చూసుకొని వెళ్తాం, ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయని ఒక అంచనాకు వస్తాం. సో లోపల ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలను లెక్కించాలనేటటువంటి ఒక అంచనా వేసుకొని మేము అధికారులు నివేదిస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మీకు 2వసారి మీ ఇంటిని విజిట్ చేస్తాం, కానీ ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాత్రం మీకు లోపలికి రాలేదు. దీంట్లో ఏంటంటే 33 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 33 ప్రశ్నల నుంచి మీకు 29 ప్రశ్నలకు మాత్రం మీరు తప్పకుండా సమాధానాలు ఇవ్వాలి. ఆ సమాధానాలు కూడా నేను చెప్తాను ఆప్షన్స్ అన్నిటికీ కూడా మీరు కన్విన్స్ అయిన రీతిలో మీరు సమాధానం ఇవ్వాలి. ఇచ్చే సమాధానం కూడా తప్పకుండా సరి అయిన సమాధానం ఇవ్వండి దయచేసి. సపోజ్ ఇప్పుడు మీ వాష్రూమ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది, వచ్చినప్పుడు టాయిలెట్స్ ఎలాంటి యూజ్ చేస్తున్నారు, సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది వాస్తవంగా చెప్పండి. ఇందులో మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తర్వాత ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారో 33 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయట వ్యక్తులకు వెళ్ళదు. ఇప్పుడు నేను నమోదు చేస్తా, తర్వాత నేను కూడా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం అంతా పక్కడబందీగా 100%
నిరభ్యంతరంగా చెప్పచ్చు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా దీనికి సంబంధించిన సమాచారం తీసుకోరాదు. ఏ కోర్టులో కూడా తీసుకోవడానికి లేదు. అంటే కేసు భయపడకుండా నిర్భయంగా మా దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గర సెక్యూర్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అడిగితే కూడా ఎలాంటి వివరాలు ఇస్తాం మేము అంటే, ఈ విలేజ్లో ఈ గ్రామంలో ఇంతమంది ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంత జనాభా ఉంది అని మాత్రమే ఇస్తాం. అంతేగాని ఫలానా మేడం వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఫ్లోరింగ్ ఉంది, ఇలాంటి వాల్స్ ఉన్నాయి, ఇలాంటి రూల్స్ ఉన్నాయి అనేటువంటి సమాచారం మేము ఎవరికి కూడా చెప్పాము. అవి టీవీ మొబైల్స్ వాటికి సంబంధించి లేదు. దీనంతా పక్కగా దీన్ని ప్లాన్ చేసిన తర్వాతనే, అంటే సమాచారాన్ని దొంగిలించకుండా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 100% సెక్యూర్డ్ ఆఫీస్. వేరే వాళ్ళు దీంట్లోకి ఎంటర్ కావడానికి లేదు. ఒకవేళ ఎంట్రీ కావాలంటే కూడా 3-4 వ్యవస్థ, అంటే 3-4 స్టెప్స్లలో మనని ఫిల్టరేషన్ చేసిన తర్వాతనే ఈ యాప్లోకి ఎంట్రీ అవుతాం. కాబట్టి అలాంటి సందేహం ఏమి అక్కర్లేదు. ఏదైతే మీ ఇంట్లో అన్ని వివరాలు తెలిసినటువంటి వాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు చూసుకునే వాళ్ళు మీరు ఇస్తే ఓకేనా? ఒకటి నుంచి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. సో మీ ఇంటి ఫ్లోరింగ్ కోసం ఇవ్వచ్చు ఏం పడుతుంది? ఓకే, నాకు కనబడుతుంది. ఇది రాసేస్తాను. ఫ్లోరింగ్ టైల్స్ వాడాలి. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి, అంటే రకరకాలు ఉన్నాయి. నేనైతే మీకు నమ్మకం కోసం చెప్తున్నాను. ఒకటి అంటే మట్టిని వాడినట్టుగా, కర్రని వాడినట్టుగా, కాల్చిన ఇటుకలను వాడినట్టుగా, రాతితో చేసినటువంటి వాడినట్టుగా, సిమెంట్, మొజాయిక్, ఇంకా ఇది కాకుండా ఏది ఉన్నా కానీ ఇతరములు అనేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు స్టోన్ అని పెట్టేస్తాను. సో నెక్స్ట్ గోడలకి ఏం వాడారు? ఇటుక, కాల్చిన ఇటుక వాడారు. సో దీనికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, 10 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో కాల్చిన ఇటుక నేను పైకప్పుకి ఏం వాడారు? ఒకవేళ మీకు తెలియకుంటే, ఒకవేళ నిజంగానే కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, మేడం తెలిసి సార్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు మనం. ఓకేనా? మీకు తెలియంది అంటే క్లారిటీ కోసం తెలియకుండా తెలుసుకుంటాం. ఏం పడాలి? ఇప్పుడు మీరు ఈ ఇల్లుని దేని పర్పస్లో వాడుతున్నారు? నేను చదువుతాను. ఉండడానికి, నివాసం కోసమా? నివాసం మరియు ఇతర ఉపయోగాలు వాడతారా? షాప్ ఉంది, ఇంకేదైనా ఆఫీస్ ఉందా? స్కూల్, కాలేజ్, హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్? ఓకే. కాబట్టి మనం దీంట్లో కేవలం రెసిడెన్స్ కాకుండా ఇంకా వేరే పర్పస్ కూడా మనం వాడతాం. ఒకటి సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూషన్